జింబాబ్వే పర్యటనలో యువ భారత్ బోని కొట్టింది. తొలి టీ20లో తమకు ఊహించని షాక్ ఇచ్చిన ఆతిథ్య జట్టుపై 24 గంటలు గడవక ముందే కసిగా ప్రతీకారం తీర్చుకుంది. తొలి మ్యాచ్లో డకౌట్ అయినా క్రీజులో నిలబడితే తానెంత ప్రమాదకర ఆటగాడో అభిషేక్ శర్మ రెండో టీ20తో చెప్పకనే చెప్పాడు. సీనియర్ల గైర్హాజరీలో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన యువ భారత్ బోని కొట్టింది. తొలి మ్యాచ్లో తమను ఓడించిన ఆతిథ్య జట్టుపై అన్ని విభాగాల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతూ అదిరిపోయే ప్రదర్శనలతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మ 47 బంతుల్లో 100 పరుగులు చేశాడు. అంతర్జాతీయ కెరియర్లో ఆడిన రెండో మ్యాచ్లోనే సుడిగాలి శతకం బాదాడు. అతడికి తోడుగా రుతురాజ్ గైక్వాడ్ 47 బంతుల్లో 77 నాటౌట్గా నిలిచాడు. అలాగే రింకు సింగ్ 22 బంతుల్లో 48 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. వేగంగా ఆడటంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల రికార్డు స్కోరు చేసింది. భారీ ఛేదనలో జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది. అభిషేక్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.